ఇన్ని అల్సల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చికెన్ 1 కిలో చికెన్ తెచ్చాము. ఇది పల్లెటూరు స్టైల్లో మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద చేసి మీకు ఎలా చూయించాలో చూయించుతా. ఇప్పుడు కడిగి పక్కకు పెడదాము. అప్పుడు మా కాలంలో చికెన్ లేదు కదా, కోళ్ళు పెంచుకునేది ఇళ్ళల్లో, నాటుకోళ్ళు. చికెన్ కూర ఇప్పుడు ఏమేమి కావాలి, ఎలా చేయాలి అన్ని దీంట్లో ఐటమ్స్ అన్ని ఇప్పుడు చూపిస్తా. 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, ఇగో ఎల్లుల్లి రెబ్బలు, 1 గడ్డ ఎల్లుల్లి, ఇగో కొద్ది కరివేపాకు. మళ్ళీ దీంట్లోకి మసాలా, ఇగో కొన్ని ధనియాలు, 4 లవంగాలు, 1 చెక్క, 2 ఇలాచీలు, ఈ కొబ్బరి కారం వేసి ఇప్పుడు దంచి చూపించాలి దాంట్లో ఎలా వేయాలో. మేము ఇట్లా మూత పెట్టుకుంటాం అన్నమాట, ఏమన్నా పడకుండా గలీజుగా బాగా శుభ్రంగా తీసుకొని తుడుచుకుందాం. కడిగి పెడతాము. పెట్టేద్దాం. కారం ఎలా తయారు చేయాలో పాతకాలం పద్ధతిలో నేను చూపించుతాను. ఇప్పుడు ఈ కొబ్బరి వేసుకుందాం. ఈ కొబ్బరి మేము గుడికి అట్లా పోయి ఇంట్లో దేవుడికి కొట్టిన కొబ్బరి కాదు. ఇది కొబ్బరి 250 అట్లా కిలో ఉందని మేము టెంకాయలు తీసుకొచ్చుకొని కొట్టుకొని ఎండబెట్టుకుంటాం అన్నమాట. కోసేసి ఇట్లా ముక్కలు మాకు ఎండ వచ్చేది, బాగా కోసుకున్నాము. ఎండు కొబ్బరి కొంటే రేట్ ఎక్కువ అని ఇట్లా టెంకాయలు కొనుక్కొచ్చుకొని కోసి ఎండబెట్టి ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటాం. అది ఇది దేవుళ్ళకి కొట్టింది, గుడిలోకి పోయి కొట్టిన కొబ్బరి కాదు ఇది. అలా అనుకోవద్దు. అట్లా దంచుదాం. మేము అప్పుడు ఇట్లే దంచుకొని వేసుకునేవాళ్ళం అన్నమాట. కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి ఇంకా దంచేవాళ్ళం. అప్పుడు ఎండుమిరపకాయలు మెత్తగా దంచినాక కొబ్బరి వేసి దంచి కూరలు అంతా కలిపి పెట్టుకొని వేసుకునేవాళ్ళం. అప్పుడంటే ఇట్లా కొబ్బరి, తెల్లగడ్డలు, ధనియాలు దంచి వేసుకునేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడంటే గరం మసాలాలు అంటే ఆ మసాలాలు ఈ మసాలాలు వేసుకొని తిని గ్యాస్ ట్రబుల్ అవి ఇవి వచ్చింటాయి. ఇట్లా వేసుకుంటే ఏమి రావు, బాగుంటాయి అన్నమాట. ఎంత షుగర్ ఉన్న వాళ్ళకైనా బీపీ ఉన్న వాళ్ళకైనా ఇట్లా ఈ నేచురల్ మామూలుగా పూర్వకాలం వేసుకునే మసాలాలు వేసి చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ వండుకుంటే సూపర్గా ఉంటుంది. తింటుంటే తినాలనిపించదు, రుచి అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, కొబ్బరి మెత్తగా దంచిన కదా. ఇప్పుడు ఈ కారం రోట్లో దంచి పెట్టుకున్నాం అన్నమాట. మేము అప్పుడప్పుడు 2 మిరపకాయలు దంచలేం కదా, ఈ బాటల నిండా దంచి పెట్టుకుంటాం. ఇది ఓన్లీ మటన్లలోకి, చికెన్లలోకి, చేపలలోకి వాడుకుంటాం. మామూలుగా అయితే మిషన్ పెట్టించుకున్న కారం వేసుకుంటాం వేరే కూరలలో. ఎంత రుచిగా ఉంటుంది అయితే దంచి వేసుకుంటే. చేతాలు ఇలాగనే దంచుకొని అప్పుడు పూర్వకాలంలో చికెన్లో మటన్లో వేసి కలుపుకుంటారు అన్నమాట. చూపించండి ఇప్పుడు అంతా ఈ ప్రాసెస్ ఎట్ట వేయాలి. దంచినాక మెత్తగా దంచినాక ఎవరైనా చూపించన్నమాట. ఇదంతా రోట్లో వేసి దంచినాం కదా. కారం, కొబ్బరి కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండింది. ఇంకా సూపర్గా ఉంటుంది, ఇంకా చెప్పాల్సిన పని లేదన్నమాట. ఇంకా అయిపోయింది. తోడి కూరలు వేద్దాం. ఇప్పుడు కూరలు ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది మిషన్ పట్టిన కారం కాదు, చూడండి ఒకసారి. మళ్ళీ మిషన్ పట్టింది అనుకోండి, దంచుకుని మెత్తగా కొద్దిగా లైట్ ఉప్పు వేసి దంచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అన్నమాట. కలర్ పోకుండా ఉంటుంది, అది విషయం. ఆ కారమే ఇప్పుడు చికెన్లో వేసేది. ఇప్పుడు చూడు, కారం ఇలా వేస్తాం. ఆదిరిపోవాలి ఈరోజు చికెను. పొయ్యి మీద మట్టి కుండలో చికెన్ వండితే ఈరోజు ఆదిరిపోవాలి. చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని తింటారు. చూడండి నేను చేసిన విధానంగా. చికెన్లో కారం, కొబ్బరి దంచేసినాం కదా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. 1 రవ్వ ఎక్కువ వేసుకున్నాం, ఎందుకంటే నీసోసం రాకుండా. చూద్దాం. ఇదిగో తాలింపులు వేసుకున్నాం. మళ్ళా ఇదిగో కొంచెం నూనె పోసి కలుపుతా.
ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాం, మర్చిపోయినా. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఇలా వేసుకొని మేము ఇట్లే కలుపుకొని వేసుకునే వాళ్ళం, కలిపి పెట్టుకునే వాళ్ళం. తాలింపులు కూడా లేప్పుడు అల్లం కూడా వేసేది లేదు. ఇప్పుడు కదా అల్లం వేసుకునేది, అప్పుడు అల్లం లేదు, ఏం లేదన్నమాట. ఇప్పుడు ఇది కలిపి పెట్టినా కదా, శుభ్రంగా మూత పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కోసుకొని తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కోసి అంతా రెడీ పెట్టుకున్నాం కదా, కలిపి ఉల్లిపాయలు కోసి తాలింపు వేద్దాం. మరి తెల్లగడ్డ ఎంత ఒకరోజు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. అది టమాటాలు వద్దాం. ఇది పల్లెటూరు వంట అండి, పల్లెటూరు విధానం వంట అన్నమాట ఇది. లేదన్నమాట, మాకు అట్లా ఇప్పుడు చెప్పపోయినా రాదన్నమాట. ఇంగ్లీష్లో నైస్గా అట్లా చెప్పని రాదు. పిల్లలు చెప్పమన్నా కూడా మాకు రావటం లేదు. అట్లా మా పద్ధతి మాకే వచ్చింది, కానీ అట్లా చెప్పనీకి రావటంలే. ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మంటేసింది కదా, పొయ్యి మీద కుండ పెట్టుకుందాం. ఇప్పుడు మనము కూర వండుకునే ముందుగా ఈ కూరలో వేసే ధనియాలు, లవంగాలు వేయించుకుందాం. ఈ కుండలో వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తాలింపు వేసుకున్న తర్వాత కూర ఉడికేటప్పటికల్లా ఇది దంచుకుందాం. ఈ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట. అలాంటి సేదు వచ్చేస్తుంది, కూర బాగుండదు. ఈ దీంట్లో వేయించుకొని ధనియాలు, కొబ్బరి దంచుకొని వేసుకుంటే ఎట్లుంటుందంటే అట్లుంటుంది. మేము అప్పుడు ఇట్లే కదా వేయించుకుంటున్నది. రొట్టెల పెన్నాలు కూడా మట్టి, అప్పుడు దోశ పెన్నాలు మట్టి, అన్నీ మట్టి. అప్పుడు తప్పక ఎగస్ట్రా వేసేది ఏమి లేదు. ఇవి వేసుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది చికెన్. ఇంకా బ్రహ్మాండమైన కూర మీకు నేను చూపించా. ఇప్పుడు కూర తాలింపు వేసుకుందాం. నూనె పోసుకుందామా? సరిపోద్ది నూనె. ఎక్కువ వేసుకున్న చికెన్లో నూనె తేలుతుంటుంది, సరిపోద్ది. మిరపకాయ కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె కాగుతుంది, నూనెలో వేసేద్దాం. ఇది వేసేసినాం కదా, ఏడని ఇట్లా రెండు నిమిషాలు అయితే ప్రతి మూత పెట్టుకున్నాం. చూడండి, ఇలా లైట్గా మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ మేము అయిపోయినప్పుడల్లా ఇట్లా తయారు చేసి పెట్టుకుంటాం అన్నమాట. అయిపోయినప్పుడల్లా సరిపోతుంది. మనం చేసుకున్నది తయారు చేసుకున్నది బాగుంటుంది. ఇంకా సరిపోద్ది, ఒక స్పూన్ వేసేసిన కదా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు ఇది వేసేద్దాం. బాగుంటుంది. ఉడికేటప్పుడు వేసేసింది అన్నమాట. ఇప్పుడు వేసుకుంటేనే కరివేపాకు బాగుంటుంది వాసన. ఇప్పుడు ఇవి వేద్దాం, టమాటాలు వేద్దాం. 4 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, ఇవి వేద్దాం. ఒక నిమిషం మూత పెట్టుకున్నాము. 2 నిమిషం మగ్గినాక చికెన్ వేసేద్దాం. ఇప్పుడు ఇలా మగ్గినాయి కదా అన్నీ, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇంకా మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు వేసుకుంటే ఉప్పు కారం అంతా నూనెలో మగ్గుద్ది. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇది కూర మగ్గుతుంది కదా, అదో అప్పుడు లోపల మనం వేయించుకున్నలే లవంగాలు, ఇది దాచిన చెక్క, ధనియాలు, ఇప్పుడు ఈ మసాలా దంచుకున్నాం. రోట్లు వేసుకొని
దంచుకున్నాం. ఇప్పుడు కొబ్బరి దంచి కారం కలిపి వేసేసినాం కదా చికెన్లో. ఇప్పుడు ఈ ధనియాలు ఆ కొబ్బరి కారమే, ఇంకా మేము ఏమి వేయం మసాలా, ఇంతే మసాలా వేసేది. ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ రెండు వేసుకొని చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ వేయాల్సిన పనిలే, మేమైతే ఇంతే వేసుకునేది. ఇంకా మెత్తగా మెదిగినాయి కదా ధనియాలు, లవంగాలు అవి. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం. తెల్లగడ్డలు వేసుకొని పొట్టు తీస్తే బాగుండవు. తెల్లగడ్డలు పొట్టు తీయకుండా వేసుకుంటే బాగుంటుంది. వేసిన తర్వాత మరీ మెత్తగా మెదగాల్సిన పని లేదు, ఇట్లా మెదిగితే చాలు. వాసన బలి ఉంటుంది. తెల్లగడ్డలు ఎక్కువ వేసుకొని దంచుకొని ధనియాల పొడి వేసుకుంటే వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ధనియాలు ఎన్ని వేసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. ధనియాల కషాయం తాగుతున్నా పైతకం లేచే అంతే. ఇది కూడా అప్పటికప్పుడు కారం దంచుకొని అప్పటికప్పుడు ధనియాలు దంచుకొని వేసుకొని వండుకున్న కూర పొయ్యి మీద ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా సూపర్గా ఉంటుంది. ఎప్పుడంటే వేసుకునేది నాకు. కూర ఉడికిన తర్వాత మసాలా కొత్తిమీర వేసి దించుదాం. ఇప్పుడు మూత పెట్టేసిండగా తాలింపులు వేసి చూడండి. ఇంకా బాగా ఉప్పు కారం మగ్గి సూపర్ వాసన వచ్చింది. ఈ వాసన ఇది ఎంత గమ 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 అని వాసన వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాం. ఉడకాలి కదా చికెన్. ఒక గ్లాస్ సరిపోతుంది అన్నమాట. పెట్టేటప్పుడు ఒక స్పూనే కదా వేసింది ఉప్పు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ ఉప్పు సరిపోదు, అందుకే కొద్దిగా వేసుకుందాం మళ్ళా. అప్పుడు సాల్ట్ వేసిన కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసిన. కల్లుప్పు వేసుకుంటేనే రుచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలకు ఉడుకుద్ది. తర్వాత ఈ ధనియాలు ఇది ఉడికింది, ముక్క చూద్దాం. ఉడికింది, ఇలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకున్నాం కదా. లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని 2 ఇలాచి, ధనియాలు, కొబ్బరి దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకున్నాం. వేసుకున్నాం. నిమిషాలు మూత పెట్టుకున్నాం. బాగా చిక్కబడిపోతే ఉడుకుతుంది. ఇక చూడు ఉడికింది. చికెన్ రెడీ. పల్లెటూరి వంట, కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చికెన్ రెడీ. మరి వేసేసుకున్నాం. వేసేసుకుని బాగా తీసుకో. రండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికి సండే స్పెషల్ పొయ్యి మీద చేసిన చికెన్ పూరాన ఎలా వండుతారో అన్ని మసాలాలు వేసి అలా వండాను. ఇక ఉల్లిపాయలు, నిమ్మకాయలు దాంట్లోకి కాంబినేషన్. ఇక చల్లని పెరుగు. మా సండే స్పెషల్. కూర నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.